పరుగులతో విషమించే అసురుల విసురులతో వలలో చిక్కిన గువ్వలా వరదకు బెదిరిన లేగలా విలవిలలాడుతున్నావు నీ వేదన తీర్చేవారెవరు విధి వంచిత విషవలయిత అన్వేషిత అన్వేషిత అన్వేషిత. అనిరుద్, నేను బిజినెస్ విషయాల్లోనే కాదు, పర్సనల్ అండ్ ఫ్యామిలీ విషయాల్లో కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను. ఐ హేట్ టు బీట్ అరౌండ్ ద బుష్. అంకిత ఈజ్ ఇంటెలిజెంట్ అండ్ మెచ్యూర్ గర్ల్. నువ్వు తనకి బెస్ట్ ఫ్రెండ్ అని చాలాసార్లు చెప్పింది. తన బెస్ట్ ఫ్రెండ్ని లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలనుకుంటుందని నేను గెస్ చేస్తున్నాను. నీ చాయిస్ నాకు కూడా నచ్చిందమ్మా. బట్ సార్, ఏమిటి అనిరుద్, నీ పేరెంట్స్ గురించి ఏమైనా ఆలోచిస్తున్నావు? ఐ డోంట్ థింక్ వాళ్ళకైనా ఎటువంటి అభ్యంతరం ఉంటుందనుకోను. ఇది ఎలక్ట్రానిక్ యుగం. పెళ్లి లాంటి పర్సనల్ విషయాల్లో యంగ్స్టర్స్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. పెద్దలకి ఇన్ఫార్మ్ చేయటం ఒక ఫార్మాలిటీ మాత్రమే. ఎనీహౌ, నేను మీ పేరెంట్స్ని కలుసుకోవాలి. నువ్వే ఏదో రోజు మీటింగ్ అరేంజ్ చేయి. వచ్చే ఆదివారం మీ డాడీ ఖాళీ ఉంటుందేమో కనుక్కో. ఇఫ్ సో అందరం కలిసి క్లబ్లో మీట్ అవుదాం. వీ కెన్ హ్యావ్ డిన్నర్ టుగెదర్. డాడీ, అనిరుద్ వాళ్ళ పేరెంట్స్ ఆస్ట్రేలియా వెళ్ళారు. 2-3 నెలల వరకు తిరిగి రారు. ఈజ్ ఇట్? ఇట్స్ ఆల్ రైట్. వచ్చే కలుద్దాం. గో అహెడ్, హ్యావ్ ఎ నైస్ టైం. మీ ఫ్రెండ్స్ అందరూ నీ గురించి వెయిట్ చేస్తుంటారు. వెళ్ళమ్మా. డాడీ, మీరు కూడా కిందకి రాకూడదు? నేనెందుకమ్మా, మీరంతా యంగ్స్టర్స్, ఎంజాయ్ చేయండి. మోరోవర్ నాకు బాంబే నుంచి ఇంపార్టెంట్ కాల్స్ కూడా వస్తాయి. బాయ్ అనిరుద్. బాయ్ బాయ్ సార్. రా అనిరుద్. అనిరుద్, ఐఎమ్ సారీ. దేనికి అంకిత? డాడీ అలా మాట్లాడతారనుకోలేదు. అసలు మన గురించి ఎందుకలా ఊహించుకున్నారో నాకు అర్థం కాలేదు. నీ గురించి నేను ఎప్పుడు చెప్పినా నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అనే చెప్తూ ఉంటాను. అంతే. యూ బిలీవ్ మీ? నో, ఇట్స్ ఆల్ రైట్ అంకిత, ఐ బిలీవ్ యూ. అయినా అంకిత, ప్రస్తుతం నేను స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఏదో ఒక మంచి కెరీర్లో సెటిల్ అవ్వాలి నేను. అంతవరకు ఇలాంటి ఆలోచనలకు దూరంగా ఉండదలుచుకున్నాను. పద. ఏరి వీళ్ళంతా ఎటెళ్ళిపోయారు? అరుగో అక్కడ కూర్చున్నారు. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏంటిది? స్పిరిట్ గేమ్. అంకిత, అనిరుద్ వచ్చేసరిగా వాళ్ళని కూర్చోమనండి. కమాన్ యా, సిట్ అనిరుద్. కమాన్ అనిరుద్, కమాన్. రా, నువ్వు కూడా ఆడు. నేను కమాన్ యార్. అసలు ఏంటిది? ఎవరు తెచ్చారు ఇది? ఇదిగో ఈ వేణు తెచ్చాడు. ఓజే బోర్డ్. చనిపోయిన వాళ్ళ ఆత్మను పిలిచి మాట్లాడుతున్నాం. ఈ కాయిన్ మీద వేలు పెట్టి కూర్చుంటే కాయిన్ దానంతట అదే కదిలి స్పిరిట్స్ మనతో మాట్లాడతాయి అంటున్నాడు ఈ వేణు. రియలీ? కానీ ఎలా? చనిపోయిన వాళ్ళకి శరీరం ఉండదు కాబట్టి మన సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా మన వేళ్లను కంట్రోల్ చేసి ఈ కాయిన్ని ఒక్కొక్క ఆల్ఫాబెట్ పైకి తోస్తాయి. ఈ అక్షరాలన్నీ జాగ్రత్తగా నోట్ చేసుకుని చదివితే మనకు మెసేజ్ అందుతుంది. ఓకే, లెట్స్ ట్రై. అలా కాదు, ముందు ఏదో ఒక స్పిరిట్ పిలవాలి కదా. అయితే ఇందాకట్లాగా పిలుద్దాం. ఎనీ పాసింగ్ స్పిరిట్ ప్లీజ్ కమ్ అండ్ ఆన్సర్ us. నో, ఎనీ పాసింగ్ స్పిరిట్ అంటే రిజల్ట్ సరిగ్గా రాదు. ఈ మధ్యనే చనిపోయిన వారి ఆత్మని పిలుద్దాం. మీలో ఎవరైనా పిలుస్తారా? మా బామ్మగారి ఆత్మను పిలవచ్చు, కానీ ఆమెకి ఇంగ్లీష్ రాదే. బాబ్జీ, బాబ్జీ ఆత్మను పిలుద్దాం. అంకిత, నో. బాబ్జీ ఎవరు? డాక్టర్ రమణమూర్తి గారు అబ్బాయి. వారం రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. అతని ఆత్మని పిలిచి మాట్లాడాలని. అతని ఆత్మని పిలిచి మాట్లాడొచ్చు, కానీ వద్దులేండి. ఎందుకొద్దు? పిలుద్దాం. అబ్బా వద్దు నిల్, నాకేదో భయంగా ఉంది. బిఎస్ పోట్ రాగిణి, కమాండ్ వేణు, బాబ్జీ ఆత్మను పిలు. ఓకే. ఓ డిపార్టెడ్ స్పిరిట్ ఆఫ్ బాబ్జీ,
ప్లీజ్ కమ్ అండ్ స్పీక్ టు అస్. ఓ డిపార్టెడ్ స్పిరిట్ ఆఫ్ బాబ్జీ, ప్లీజ్ కమ్. లాభం లేదు. అంకిత, నువ్వు పిలు. బర్త్డే బేబీవి కదా, నీ మాట విని వస్తాడేమో చూద్దాం ఆ బాబ్జీ. ఓ డిపార్టెడ్ స్పిరిట్ ఆఫ్ బాబ్జీ, ప్లీజ్ కమ్ అండ్ స్పీక్ టు అస్. ఓ డిపార్టెడ్ స్పిరిట్ ఆఫ్ బాబ్జీ, ప్లీజ్ కమ్. ప్లీజ్ బీ సీరియస్. కాయిన్ కదులుతోంది. ఒరే పని, లెటర్స్ నోట్ చేసుకో. బి. ఏ బి జే ఐ. బాబ్జీ. ఆ? ఏయ్, ఎవరైనా తోస్తున్నారా? బాబ్జీ వచ్చాడు. మన మధ్యనే ఉన్నాడు. అడగండి, ఏమైనా ప్రశ్నలు అడగండి. రాగిని, నువ్వు అడుగు. నేను అడుగుతాను. బాబ్జీ, నువ్వు అసలు ఎలా చనిపోయావు? ఓ మై గాడ్, కాయిన్ కదులుతోంది. ఎం. యూ. ఆర్. డి. ఈ. ఆర్. MURDER. ప్లీజ్ వేళ్ళు కదిలించొద్దు. ఆటని అర్ధాంతరంగా ఆపకూడదంటారు. టేబుల్ మీద క్యాండిల్స్ ఉన్నాయి, మీరు ఎవరైనా వెలిగించి పెట్టండి. ఫ్యూజ్ పోయినట్టుంది, నేను వెళ్ళి చెక్ చేసి వస్తాను. ఫ్యూజ్ కాదు నైనా, క్యాండిల్స్ క్యాండిల్స్ పట్టరా వెళ్ళి. ఆగరా, నేను వస్తున్నాను. బాబ్జీ ఆత్మ ఇక్కడ వెయిటింగ్, త్వరగా రండి. ఎవరైనా వచ్చి క్యాండిల్స్ వెలిగించండి. తొందరగానే. మళ్ళీ బాబ్జీ ఆత్మ వెళ్ళిపోతుందేమో. త్వరగా. బాబ్జీ, ఆర్ యూ హియర్? ఓ మై, కాయిన్ మళ్ళీ మూవ్ అవుతోంది. నిన్ను మర్డర్ చేసింది ఎవరు? అరే చెప్పు బాబ్జీ, నిన్నెవరు చంపారు? ఏమైంది? షాక్ తగిలింది. నాన్సెన్స్. షాక్ ఏమిటి? ఏదో ఊహించుకొని భయపడిపోయింది. అమ్మయ్యా, లైట్స్ వచ్చేసాయి. వేణు, ఆ? అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నారు. పైగా వీళ్ళంతా భయపడుతున్నారు. ఇది వైండప్ చేసి మరింకేదైనా మంచి పార్టీ గేమ్ ఆడదాం. ఓకే, ఐ థింక్ దట్స్ బెటర్. ఆ కాయిన్ అలా కదులుతుంటే నేను స్టెనోలో అది నోట్ చేసుకోవడం చాలా సిల్లీగా ఉందిరా. ఓకే ఓకే, ప్రజావాక్ ఏదంటే అదే మనం చేయాలి. కానీ ముందు ఉదర పోషణ అయితే కానీ నేను ఏది ఒప్పుకోను. యు మీన్ డిన్నర్? యా. ఓ గ్రేట్ ఐడియా. ఓకే, అందరూ లేస్తే డిన్నర్ చేద్దాం, పదండి. జస్ట్ మినిట్. వేణు, బాబ్జీ ఇంకా ఇక్కడే ఉన్నాడేమో. స్పిరిట్ గేమ్స్ ఆడితే నిజంగా ఆత్మలు వస్తాయో రావో కానీ ఒకవేళ నువ్వు పిలిచావని బాబ్జీ ఆత్మ వచ్చి ఉంటే అతన్ని సాధారణంగా సాగనపవా? ఓ మర్చిపోయాను, వీళ్ళు షాక్ తగిలిందనడంతో నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను. ఓ డిపార్టెడ్ స్పిరిట్ ఆఫ్ బాబ్జీ, థ్యాంక్స్ ఫర్ కమింగ్. యూ క్యాన్ నౌ లివ్ అండ్ బీ ఇన్ పీస్. ఏంటిది? సమ్ బర్డ్స్ ఐ థింక్. అలా భయపడిపోతే ఎలా? అనిరుద్ధ్, సరే సరే, ఇక పదండి. ఇందాక నాకు కూడా షాక్ తగిలింది. వాట్? పద. Wow, వేసుకోరా. I like చాలా it రే. so much. Special biryani. అరే, ఈ ఐటమ్ నాకు చాలా ఇష్టం రే. నాకు చాలా ఓకే, ఇష్టం. ఓకే, చాలా. రే, కూల్ డ్రింక్ తీసుకో. రే, నాకు నాకు నాకు. ఓకే, అరే, అక్కడ కూర్చున్నావా?
రా అనిరుద్. నా పేరు మీకెలా తెలుసు? మీరు మీ పేరు? నా పేరా? నా పేరేమిటో నువ్వే చెప్పు. క్లారా? కానీ నాకంతా అయోమయంగా ఉంది. ఇంతకు ముందెప్పుడు మిమ్మల్ని చూడకపోయినా మీరు క్లారా అని నాకెలా తెలిసిపోయింది? అనుకోకుండా ఇక్కడికి రావడం ఏమిటిదంతా? అదంతే. అయితే నువ్వు ఇక్కడికి కాకతాళీయంగా రాలేదు. అవును, మీ సంగీతం నన్ను ఇక్కడ దాకా రప్పించింది. కానీ ఇంతకు ముందెప్పుడు లేనట్లుగా స్పందించాను నేను. ఎందుకు? మళ్ళీ విను, నీకే స్ఫురిస్తుంది.